యాక్చువల్లీ ఈ వీడియో చూసాక మీరు నన్ను తిడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. నాకైతే నిజంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నానండి నేనైతే. ఏమైందిరా? సో నేనైతే గట్టిగా ఒక డిసిజన్కి వచ్చేసానండి. ఏమైనా సరే ఆవిడ తిట్టినా సరే కొట్టినా సరే ఏం చేసినా సరే ఆవిడ నేల్స్ ని నేను ఈరోజు కట్ చేయబోతున్నాను. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోయ్. ఇది ప్రాంక్ కాదు, యాక్చువల్లీ ఒక పెద్ద సీరియస్ ఇష్యూ అండి ఇది నాకైతే. ఒక్క నిమిషం అబ్బాయి. సో గైస్ హాయ్, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ వీడియో చూసాక మీరు నన్ను తిడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. నాకైతే నిజంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నానండి నేనైతే. ఏమైందిరా? ఇది ప్రాంక్ కాదు, యాక్చువల్లీ ఒక పెద్ద సీరియస్ ఇష్యూ అండి ఇది నాకైతే. అబ్బాయిలు కూడా చాలా మంది నాలాంటి ఒక అబ్బాయిలు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ గర్ల్ ఫ్రెండ్ నుంచి వైఫ్ నుంచి ఈ ఇష్యూ డెఫినెట్లీ అబ్బాయిలకి జరుగుతూ ఉంటది. ఏంటి అంటే ఆ ఇష్యూ ఏంటి అంటే ఏంటిదిరా అది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మార్క్ కనిపిస్తుందా? ఈ మార్క్ అండ్ ఇక్కడ ఈ మార్క్ కనిపిస్తుందా? ఈ మార్క్. ఇదంతా ఎట్లా జరిగింది అనుకుంటున్నారు మీరు? నెయిల్స్. ఈ అమ్మాయిలు నెయిల్స్ ఇంత పెద్దగా వదిలేస్తారే, దాని వల్ల వచ్చే ప్రాబ్లం అండి ఇదంతా. జస్ట్ ఇలా పట్టుకుని ఇలా మనం జస్ట్ తీసే చాలు మార్క్ వచ్చేస్తుంది. ఇది నిన్న జరిగిన గొడవ అంటే గొడవ కాదు, జస్ట్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫన్నీగా మాట్లాడే ఆవిడ ఫన్నీగా టచ్ చేసి ఇలా చేసినా కూడా నాకు మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒక మార్క్ ఉన్నాయి. అరే నా బాడీలో చాలా మార్క్స్ ఉన్నాయండి అంటే మీరు ఏదో తప్పుగా అనుకోమాకండి. ఇది ఒక్కొక్కసారి మనం కూడా కొట్లాడుకుంటాము, మనం కూడా గొడవ అయితే మా మధ్య. అప్పుడు ప్రియాంక గారు చేసే ఫస్ట్ ఇలా పట్టేసుకుంటుంది అన్నమాట నన్ను. సో దానివల్ల జరిగే ఇష్యూ చాలా, అండ్ ఎస్పెషలీ ఆ మార్క్స్ పడతాయి కదా, అది నిజంగా చాలా బ్యాడ్ మార్క్స్ అండి నాకు. సో అందుకే నేను ఒక డిసిజన్కి వచ్చేసాను. నిన్న కూడా ఇది చేసినప్పుడు ఆవిడకి ప్రియాంకకి చెప్పాను నేను, ఏంటి ప్లీజ్ పరి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నిజంగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ నెయిల్స్ కట్ చేసుకో, కావాలని డూప్లికేట్ నెయిల్స్ నీకు ఎప్పుడు షూటింగ్ లో అవసరమో అప్పుడు నువ్వు డూప్లికేట్ నెయిల్స్ వేసుకుని చేయని నేను ప్రియాంకకి చెప్పాను. బట్ ఆవిడ లేదంట. డూప్లికేట్ నెయిల్స్ ఏంటి, త్వరగా కట్ అయిపోతాయి, ప్లాస్టిక్ గా ఉంటాయి, అంటే ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ గా ఉండదు అనేది ఆవిడ ప్రాబ్లమ్. సో ఒరిజినల్ నెయిల్స్ ఉంటేనే ఆవిడకి మంచిగా అంట. అంటే నాకు ఎంత దెబ్బలు పడినా పర్లేదంట, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదంట, ఆవిడకి మాత్రం ఒరిజినల్ నెయిల్సే కావాలంట. సో నేనైతే గట్టిగా ఒక డిసిజన్కి వచ్చేసానండి. ఏమైనా సరే ఆవిడ తిట్టినా సరే కొట్టినా సరే ఏం చేసినా సరే ఆవిడ నెయిల్స్ ని నేను ఈరోజు కట్ చేయబోతున్నాను. సో గైజ్, అబ్బాయిలు మీరు అర్థం చేసుకుంటారు, బట్ అమ్మాయిలు నాకు తెలుసు మీరు నిజంగా ఎస్పెషల్లీ ప్రియాంక గారు ఫ్యాన్స్, మీరు నన్ను తిట్టుకుంటారని. బట్ ప్లీజ్ నా బాధ కూడా అర్థం చేసుకోండి. సో ఇట్స్ 1 o'clock in the afternoon. నేను చెప్తున్నా కదా 1 o'clock in the afternoon ప్రియాంక గారు ఇంకా పడుకున్నారు. సో నేను ఈ టైంని ఈ టైం నేను యూస్ చేసుకుని ఆవిడ నెయిల్స్ ని కట్ చేయబోతున్నాను. ప్లీజ్ ఎవరు సౌండ్ చేయకండి, ఆవిడ పడుకున్నారు. ఓకే, చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోయ్. A few moments later. గైస్ చూసారా, సగం కట్ చేశారండి, మొత్తానికి కట్ చేయలేదు. ఎందుకంటే కట్ చేస్తున్నప్పుడు సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది, అండ్ మళ్ళీ ఆవిడ లేస్తే నన్ను అక్కడే కొట్టేస్తుంది. తెలియదు మరి ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది తెలీదు. ఆవిడ లేసాక నాకు నిజంగా చాలా భయంగా ఉంది ఇప్పుడు.
ఎందుకంటే ఆవిడ నేల్స్ అంటే ఆవిడకి పంచ ప్రాణం, ఆవిడ ప్రేమం నాకంటే ఎక్కువ ప్రేమిస్తుంది తన నేల్స్ ని తను. సో ఇప్పుడు నేను కట్ చేశాను, ఎంత బ్యూటిఫుల్ గా ఉండే మీరు చూసారా నేల్స్. బట్ అంతే చాలా డేంజర్ నాకు, అది దాని నుంచి డేంజర్ నాకు మాత్రమే, ఎవరికి కాదు నిజంగా. సో అందుకే నేను నేల్స్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఆవిడ లేసాక ఆవిడ రియాక్షన్ చూద్దాం. నాకు నిజంగా చాలా భయంగా ఉందండి. ఓ మై గాడ్. లెట్స్ వెయిట్ టిల్ ప్రియాంక గెట్ అప్. ఓకే, 20 minutes later. సో గైస్, ప్రియాంక గారు లేచింది, బాత్రూమ్ వెళ్ళిన సౌండ్ వచ్చింది. సో ఐ థింక్ ఇప్పుడు ఆవిడ చూసి నా దగ్గరికి వస్తే నిజంగా మై గాడ్ నాకు నిజంగా చాలా భయంగా ఉంది. కాదు, నేను నిన్న నేను చెప్తున్నాను. కాదు, నేను నిన్నటి నుంచి నాట్ నిన్నటి నుంచి, ఎన్ని రోజులు నుంచి చెప్తున్నాను. ఇక్కడ చూడు, ఈ మార్క్ చూడు, ఈ మార్క్ చూడు, ఈ మార్క్ చూడు, మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఉంది ఈ మార్క్. ఎందుకు కొడుతున్నావు? మరి నేను చెప్తున్నా కదా ఎన్ని రోజులు నుంచి. అరే నువ్వు ప్లాస్టిక్ నేల్ వేసుకో. నీకు పిచ్చా అసలు? ప్లాస్టిక్ నేల్స్ ఏంటి ఇది? ఇది నాకు ఎంత చూడు డైలీ నన్ను చేపించడానికి కనీసం కొంచెమైన టైం ఉందా నీకు? డైలీ ఒక మార్క్ వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా నేల్స్ వచ్చి కట్ చేసావు నిద్రలో? నీకు ధైర్యం లేదా? నార్మల్ గా లైవ్ లో ఉన్నప్పుడు కట్ చేయాలి. ఎందుకు కొడుతున్నారు? నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు చిరాకు వస్తుంది చెప్తున్నా. చిరాకు ఇక్కడ చూడు. ఎందుకు నవ్వుతున్నావు? నేల్ కట్ ఉన్న రెండు నేల్స్, ఆ ఉన్న రెండు నేల్స్ కు కూడా నాకు మార్క్ వచ్చింది ఇప్పుడు. నీకు తెలుసు దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. నీకు తెలుసు ఐ హావ్ an emotional connection to my nails. Why did you cut my nails? Prank చేస్తున్నావా? This is real. This is not prank. చూడు మరి, నేను ముందు నుంచి చెప్పాను. నేను చూడాలి శివ. I don't want to talk to you. అసహ్యం వేస్తుంది నాకు. అసలు వేస్తుంది కాదు, నాకు ఎన్ని మార్క్స్ Are you my partner? Do you even understand me? You are my partner even. क्या बोले? ఏం చెప్తారు? ఏం చెప్పాలి ఇప్పుడు ఇంగ్లీష్ లో? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు ఏందన్న నువ్వు? అబ్బా నిలవా బ్రెయిన్ వేస్తుంది దొరకడు. నేను దూరంగా ఉండాలంటే నువ్వు ఎందుకు నా నేల్స్ కట్ చేసావు? చెప్పేస్తే అయిపోయేది కదా. నేను వెళ్ళిపోయేదాన్ని ఇంటికి, బెంగళూరుకి వెళ్ళిపోయేదాన్ని. దూరంగా ఉండు ఏంటి? మరి నేను ఒక అడల్ట్ ఎందుకు కట్ చేసావు నా నేల్స్? అరే వెయిట్ ఒక్క నిమిషం ఆగు పై. ఒక అడల్ట్ లాగా మాట్లాడుకుందాం. Why did you cut my nails? పై ఒక అడల్ట్ లాగా మాట్లాడు, పెద్దవాళ్ళగా Do you even love me అసలు? Do you even love me? నువ్వు ఎందుకు మస్తీ? Do you even love me? Why do you do మస్తీ? నా కోసం నువ్వు నేల్స్ కట్ చేయలేవా? నేను డైలీ చెప్తున్నా. పై చూడు, ఇప్పుడు నన్ను అడుగుంటే నేను చేసేదాన్ని. ఇప్పుడు కూడా మార్పు వచ్చింది నాకు. అన్ని మార్కులు ఇస్తాను. అన్ని మార్కులు ఇస్తాను. నువ్వు కొడుతున్నావు నన్ను. ఎందుకు కట్ చేసావు? నాకు మార్పు వస్తుంది, దానివల్ల నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి కట్ చేశాను నేను. నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పా కట్ చేయమని, ఎందుకు కట్ చేయలేదు మరి? You are out of my life. Get out. Shiv, ఇలా చేయకు. మరి వెయిట్. అరే ఇక్కడ వదలు. ఆగు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. ఏంటి వెతికేది నువ్వు? తీసుకో, ఈ టిష్యూ పేపర్ ని నేల్స్ ఉన్నాయి. పడేయాల్సింది కదా, నా చేతిలో పెట్టడానికి పెట్టావా? నీ గిఫ్ట్. You think this is joke? Yes. You think this is a joke? You think this is a joke? It is not. You think this is a joke? This is also not. You think this is a joke? Yes. 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 This is a joke to me also. You are a man, I am a woman. You are a woman. నువ్వు ప్రెషర్ పెట్టి చేస్తే అది తగిలితే నా ఇప్పుడు కూడా నేను వేస్తాకుంటా. స్క్రాచ్. పరి
పిచ్చా అసలు మరి బ్లడ్ ఏంటి కెమెరా ఇక్కడ అన్ని రికార్డ్ చేయి లైవ్ మొత్తం రికార్డ్ చేసి పెట్టేసేయ్ ఇక్కడ చూడు ఇక్కడ టేక్ అవుట్ యువర్ కెమెరా ఇక్కడ చూస్తున్నారా గైస్ ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ స్క్రాచ్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ నెయిల్స్ మళ్ళీ ఇస్తావు స్క్రాచ్ ఏం చేస్తావు ఎందుకు కట్ చేస్తావు నా నెయిల్స్ నీకు గుర్తుండాలి నెక్స్ట్ టైం నా నెయిల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు గుర్తుండాలి ఎందుకు ఇలా పట్టుకునేటప్పుడు ఏం కాదు వాట్ యు వాంట్ టు షో ఆడియన్స్ వాట్ యు వాంట్ టు షో దెం నువ్వు ఎందుకు ఏంటి సారీ అడిగి నన్ను ఎందుకు అడగాలి నువ్వు అడుగు సారీ అడిగి నన్ను ఇన్ని మార్క్స్ ఇచ్చావు నువ్వు అడగా నేను సారీ అడుగు అడగాను ఏం చేస్తావు చేసుకో చేసావు కదా సారీ అడుగు నేను అడగాను ఎందుకు అడగాలి నువ్వు సారీ అడుగు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా పరి నువ్వు అడుగు సారీ నువ్వు తిడుతున్నావు ఇక్కడ చూడు రెడ్ అయిపోయింది నాకంతా చేసావు మరి నువ్వు చెప్తే వినాలి పరి ఎంత భయం ఉంటే నా చెయ్యి రెండు పట్టుకున్నాడు మ్యాన్ పవర్ చూపిస్తున్నాడు మ్యాన్ పవర్ కాదు నువ్వు నన్ను కొడుతున్నావు నేను ఇలా కాదు వద్దులు నా ఐ హావ్ టు కాల్ మై బ్రదర్ అండ్ ఐ హావ్ టు ఆస్క్ హిమ్ టు బుక్ మై ఫ్లైట్ ఒబ్బో అంటే ప్రతిసారి నీ తమ్ముడే బుక్ చేస్తాడు నీ ఫ్లైట్ టికెట్స్ నేను వాడికి చెప్తా ఇప్పుడు ఏమని చెప్తావు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం చెమటలు కారుతున్నాయి నా పక్కన నుంచొని నీకు బుద్ధుందా కొంచెమైనా ఇది ముందు ఆలోచించలేదా రెడ్ అయిపోద్ది గుచ్చుకోవచ్చు తను నెయిల్స్ లేకుండా కూడా గుచ్చుకోవచ్చు సారీ అడుగు వదులుతా సారీ అడుగు వదులుతా నువ్వెవడరా సారీ నేను చెప్పాను సారీ అడుగు వదులుతా ఓకే గో పరి దిస్ కొట్టా పరి నువ్వు నన్ను ఇక్కడ కూడా చూడు పరి ప్లీజ్ డోంట్ యు డేర్ నెక్స్ట్ టైం టచ్ మై నెయిల్స్ ఓకే ఓ మై గాడ్ గైస్ అంటే మళ్ళీ వచ్చేస్తాయండి ఆ నెయిల్స్ 2 weeks లో చూడండి ఎట్లా చూస్తుంది ఏమని వీడియో చేస్తున్నావు నువ్వు ఈమె చూడండి ఎంత గుచ్చింది ఈమె చూడండి ఎంత ఇది చేసింది he is the one ఇట్లా పట్టుకొని ఇట్లా చేస్తే అప్పుడు నా నెయిల్స్ నన్ను పట్టుకొని నేను ఐమ్ ట్రైయింగ్ టు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ మస్తీలో ఎట్లా జస్ట్ టచ్ అయిపోతే అది నా తప్ప ఇక్కడ చూడండి బ్లడ్ అండి ఇక్కడ చూడండి ఇది మార్క్ న్యూస్ లో పెట్టేసే చూడండి న్యూస్ లో పెట్టేసే రేపు కాదు దట్ వాస్ నెసెసరీ గైస్ మీరు కూడా ఏంటంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మీ వైఫ్ ఇలా ఎవరు వినకపోతే మీరు కూడా ఇలాగే నెయిల్స్ కట్ చేసేయండి మాకు ఇబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు వినరు అర్థమైందా మూసుకొని కూర్చోసి ఓవర్ మరి ఎందుకురా నీకు What will you do to compensate this? ఓకే అవ్వా What? Don't call me Abba. You know the meaning of Abba? బట్ చాలా గట్టి కొట్టా పరి నువ్వు నన్ను నేను చాలా మంచి అబ్బాయిని కాబట్టి ఊరుకుంటున్నానండి నేను మంచి అబ్బాయి ఎన్నిసారి కొడుతుంది మంచి నన్ను అబ్బాయి. మరి ఇది చూడండి మంచి అమ్మాయి చూడండి మంచి అమ్మాయి Those are ఇక్కడ accidental మంచి marks. అబ్బా Those are not wantedly done. Those ఇప్పుడు are- నేను ఈరోజు చేశాను చూడు ఇట్లా అవి యాక్సిడెంటల్ కాదు దోస్ ఆర్ యాక్సిడెంటల్ కాబట్టే ప్రతిరోజు నాకు ఇలా జరుగుతుంది కాబట్టే నేను నీకు చెప్తున్నా కట్ చేయి నువ్వు కట్ చేయలేదు కాబట్టి నేను కట్ చేసా అంతే ఐఎమ్ రియలీ నాట్ సారీ ఫర్ దట్ What will you do to compensate? వై విల్ ఐ డూ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దట్ వీళ్ళు మేల్ షవరిజం ఏంటి నాకు అర్థం కాదు యూ స్టిల్ డోంట్ ఫీల్ సారీ అబౌట్ ఇట్ ఓకే ఐఎమ్ సారీ బట్ ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి కట్ చేసుకో నాకు నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది యూజ్ సమ్ ప్లాస్టిక్ నెయిల్స్ అది ఏదో ఇప్పుడు నెయిల్ ఏదో ఆర్ట్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా ప్లీజ్ ప్లాస్టిక్ నెయిల్స్ వేసుకోండి ఓకే అప్పుడప్పుడు తీసి మళ్ళీ ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకోండి నాకు నిజంగా ప్రతిరోజు నీకు చాలా రోజు చెప్పాను నేను ప్లీజ్ మరి జనాలు చూపించొద్దా నేను నువ్వు ఇక్కడ షర్ట్ వేసుకుంటే ఇది అని చూపిస్తా ఇక్కడ కూడా ఉందండి ఒకటి ఇలానే నువ్వు ఇలానే చేస్తావు నువ్వు ఇప్పుడు కాంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తావు చెప్పు వాట్ హావ్ యు మేడ్ ఫర్ మీ డిడ్ యు కుక్ సంథింగ్ ఫర్ మీ ఐ బ్రాట్ నేను నైట్ షూట్ నుంచి లేట్ అయి వచ్చాను ఐ బ్రాట్ క్వీనో ఏమంటారు పలకడం కూడా రాకానా పన్నీర్ వెజిటేబుల్స్ అండ్ క్వీనోస్ ఏమంటారు డైట్ ఫుడ్ యా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య అది ఏమంటారు క్వీనో ఏమంటారు నాకు ఒక ఆలు టిక్కీ ఏమంటారు దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ క్వీనో ఏమంటారు క్వీన్ ఇక్కడ QUI కినోవా సారీ కొన్ని అక్షరాలు పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది నాకు సో గైస్ చూసారు కదా సో థ్యాంక్ యూ మన కెమెరామ్యాన్ కూడా ఈరోజు చాలా హెల్ప్ చేశారు నాకు
మీరేంటండి, మీరు కూడా చెప్పాలి కదా కనీసం ఆయనకి ఇది తప్పు అని. కాదు, నేను యాక్చువల్లీ సెల్ఫ్ గానే చేద్దాం అనుకున్నా, బట్ సెల్ఫ్ గా నేను చేయలేకపోయాను, అందుకే ఐ కాల్డ్ అవర్ కెమెరామ్యాన్. సో యా, he'll know about the circumstances. ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బట్ నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు ఆవిడ ఎంత కోపంలో ఉండి ఆ కెమెరామ్యాన్ ని కూడా పట్టించుకోలేదు చూడండి. నాకు తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ లో వెళ్ళేంత వరకు ఐ డెంట్ సీ హిమ్ ఓన్లీ. ఐ ఓన్లీ హ్యాడ్ మై నేల్స్ అండ్ యూ అండ్ మై మైండ్. ఈ రోజు మర్డర్ జరగాలి అని ఏం లేదు, కొడుతుంది అంతే, నన్ను కొట్టడానికే పుట్టింది. సో గైస్ చూసారు కదా, ఇది మన ఏంటి ఏమంటారు. సో గైస్ ఇది ఒక ఇదే ఇవాల్టి టార్చర్. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మీరు కూడా గైస్, మీరు కూడా మీ ఇంట్లో చెప్పి చూడండి, వినకపోతే ఇలాగే నీల్స్ కట్ చేయండి. కట్ చేస్తే మాత్రం పగుద్ది చెప్పు. సో మన నెవర్ డీటెయిల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదనే టార్చర్ ఎక్కువ అయిపోతుంది. టార్చర్ తగ్గేదే. సో నిజంగానే పోస్ట్ చేస్తావా శివి వీడియో? మరి నీ ప్రియమైన నేల్స్ కట్ చేసావు మరి బ్లాగ్. మరి ఇట్స్ టూ మచ్ యు ఆర్ ఆల్సో డూయింగ్. ప్రియమైన నేల్స్ మళ్ళీ. సో గైస్, నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదలే. టార్చర్ తగ్గేదే.